టీవీ24 స్టూడియో ప్రేక్షకులకు స్వాగతం. టాక్ విత్ టీవీ24 స్టూడియో అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మహేష్ మెరుపుల గారు నగర నియోజకవర్గం నుంచి కాపు రిజర్వేషన్ కి సంబంధించిన అంశం మీద పూర్తి డేటాను, అదేవిధంగా దాని మీద అనలిస్ట్ గా మనకి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం కోసం మనకి స్కైప్ కాల్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్కారం మహేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉందండి ఈ లాక్డౌన్ లో మీ యొక్క ఒక లా స్టూడెంట్ గా, అదేవిధంగా ఒక అనలిస్ట్ గా ఏ విధంగా అనిపిస్తుంది ఈ లాక్డౌన్ పరిస్థితి? నిజంగా లాక్డౌన్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డామండి. కానీ అట్ ద సేమ్ టైం మనం ప్రభుత్వాన్ని కూడా లాక్డౌన్ విధిస్తున్నారని వ్యతిరేకించడానికి కూడా లేదు. ఎందుకంటే రోజు రోజు కూడా విపరీతంగా కేసులు పెరుగుతా ఉంది. నిజానికి ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాతే విపరీతంగా కేసులు పెరిగింది. సో ఇంకా మీరు అన్నట్టు ఇక్కడ విద్యార్థులు కూడా విద్యార్థిగా కూడా చాలా నష్టపోతున్నాం. ఇంకా మనం ఇంకా డైలీ లైఫ్ లో కూడా ముందులాగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ చాలా వరకు కూడా ఎకనామికల్ గా కూడా బాగా దెబ్బతిన్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి టైం నిజంగానే త్వరగా వ్యాక్సిన్ రావాలని, త్వరగా మళ్ళా యాజ్ యూజువల్ గా అందరూ లైఫ్ లోకి వెళ్ళాలి, మళ్ళా బిజీ కావాలని నేను ఆ భగవంతుడి కోరుకోవడం తప్పితే ఇంకేంటి లేదనిపిస్తుంది. అలా అండి. ముందుగా నాకు ఈ అవకాశం మీరు కల్పించినందుకు టీవీ24 స్టూడియో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను గత కొద్ది రోజులుగా చాలా వీడియోస్ మీ దాంట్లో చూడడం జరిగింది. సో సమాజానికి కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే తపన ఉన్నప్పుడు నేనే నిజానికి ఆ అవకాశం కోసం ప్రయత్నించాను. మీరు చాలా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ముందుగా టీవీ9 స్టూడియో వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే కాపులకి సంబంధించిన రిజర్వేషన్ కి సంబంధించిన అంశం. అసలు ఈ రిజర్వేషన్ అనేది సాధ్యం అవుతుందా లేదా? కాపుల్ని ఇంత క్రితం కానీ ఇప్పుడు కానీ అసలు మోసం చేసింది ఏంటి? ఆ స్టోరీ బిగిన్ నుంచి కూడా మా ప్రేక్షకులందరికీ కూడా మీరు అందిస్తారని కోరుకుంటున్నాం. నిజంగా అండి, ఖచ్చితంగా అండి. చూడండి, ఈ కాపు రిజర్వేషన్ అనే అంశము దాదాపు దశాబ్దాల కాలంగా గత 60 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో బాగా నలుగుతున్న విషయం. ఇది యాక్చువల్ గా ఇది నలుగుతున్న విషయం అని చెప్పడానికంటే కూడా ఇది చాలా బాగా నానబెట్టిన విషయం అని చెప్పొచ్చు. నిజానికి ఏంట్రా అంటే మనకు ఒక టైంలో ఇప్పటికే చాలా మంది కాపు లీడర్లు కూడా ఈ కాపు రిజర్వేషన్ అంశం గురించి చాలా వరకు మాట్లాడి ఉంటారు. అంటే వాళ్ళు చేసిన పోరాటాలు కావచ్చు, ఇంతకు ముందు కాపు రిజర్వేషన్ అనేది వాళ్ళకి ఇంతకుముందు కాపులకి రిజర్వేషన్ ఉన్నది. ఆ తర్వాత 1956 తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు దాన్ని తీసేశారు. ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళా సంజీవయ్య గారు మళ్ళా పెట్టారు. అన్ని మనకు తీసేశారు, పెట్టారు అని చెప్పి ఇలా చేస్తూ గత 60 సంవత్సరాలుగా కాపులు రిజర్వేషన్ అంశం మీదనే చాలా పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందుతూ రాజ్యాధికారాలు కూడా సాధించుకుంటూ వాళ్ళు కాపులను ఉపయోగించుకుంటూ వెళ్ళిపోయారు. యాక్చువల్గా నిజానికి కాపుల రిజర్వేషన్ అంశము ఇప్పటికీ ఎంతో మంది రాజకీయ నాయకులు, అది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎందుకు వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ నిజంగానే వీళ్ళ కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉందా లేదా? నంబర్ 1, అసలు ఇవ్వాలనుకుంటే ఏంటి దానికి ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న స్కేల్ ఏంటి యాక్చువల్ గా? సో ఇవ్వలేకపోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే అంశాలు ఇప్పటివరకు కూడా కాపులకి తెలియచేయకపోవడం చాలా చాలా దౌర్భాగ్యం యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే దీని మీద చాలా కమిషన్స్ వేశారు యాక్చువల్గా. పుట్టుస్వామి కమిషన్ కావచ్చు, నెలవాయి సుబ్రహ్మణ్యం కమిషన్ కావచ్చు, మొన్న మంజునాథ్ కమిషన్ కావచ్చు, మంజునాథ్ కమిషన్ కావచ్చు. వాస్తవానికి కమిషన్ అనేది ఒక కులానికి రిజర్వేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని కనిపెట్టడానికి వేసే కమిషన్స్ కాదు. జనరల్ గా బీసీ కమిషన్స్ అనేది సహజంగా ఆ పరిస్థితుల్లో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో చాలా మందికి ఎవరైతే వెనకబడిన తరగతుల్లో ఉంటారో వాళ్ళని బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇవ్వాలా అనే పాయింట్ మీదే కమిషన్స్ చేస్తారు తప్ప ఎక్కడ కానీ ఒక కులాన్ని రిజర్వేషన్ లో తీసుకోవాలా, దీనికి వెళ్ళి మీరు వెళ్ళి రిపోర్ట్ గ్యాదర్ చేయండి అని చెప్పి అలా ఎక్కడ చెప్పరు. కానీ ఏం చేశారు, ఏ కమిషన్ వేసినా అదేదో కాపుల కోసమే ఆ కమిషన్ వేసినట్టే రిపోర్ట్ క్రియేట్ చేశారు. ఇంకా కాపు నాయకులు కావచ్చు, ఇతర పార్టీలో ఉన్న కాపు లీడర్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఇంకా ఒక్కసారిగా కాపులకి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు, మేము ఒక కమిషన్ వేసాము అని చెప్పి చెప్పుకోవడం, ఇమ్మీడియట్ గా చాలా మంది కాపు నాయకులు చంద్రబాబు నాయుడు గారికి సన్మానం చేసేడాలు, అక్కడికక్కడ కృతజ్ఞతలు తెలియజేసేడాలు, ఇలా ఇది చూస్తున్న కాపు యువత, ఇది చూస్తున్న కాపు జాతి నిజంగానే మనకేదో వచ్చేస్తుందని చెప్పి ఇది గత 60 సంవత్సరాలుగా ఒకే సినిమాని నడిపారండి. సహజంగా ఒక సినిమా సంవత్సరం రోజు చూస్తేనే హిట్, కానీ కాపుల సినిమా 60 సంవత్సరాలుగా తీస్తాను ఈ సినిమా. ఇంతవరకు దీని హిట్టా ఫట్టా అని మాత్రం తెలియలేదు. బట్ ఇంకా ఈ సినిమా తీస్తూనే ఉంటారు యాక్చువల్. కాపుల మీద సినిమా, వీళ్ళకి రిజర్వేషన్ వస్తుందా రాదా అనే దాని మీద. మహేష్ గారు, ఇక్కడ ఇంకొక విషయం అండి ఏంటంటే కాపులని 9th షెడ్యూల్ ద్వారా చేర్చడం ద్వారా రిజర్వేషన్స్ సాధ్యము,
లేదంటే మరాఠీలకు ఇచ్చినట్టుగా గుజరాత్ లో మరాఠీలకు ఎవరికైతే ఇచ్చినట్లుగా ఇలా రిజర్వేషన్ సాధ్యమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు టెక్నికల్ గా మీరు ఒక న్యాయ విద్యార్థిగా ఎంతవరకు అవకాశం ఉంది ఈ రెండు విభాగాల్లో? ఇప్పుడు షెడ్యూల్ 9 లో పెడితే కాపులకు రిజర్వేషన్ వస్తుంది అని కొన్ని పార్టీలు చెప్పడం జరిగింది. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. నిజానికి షెడ్యూల్ 9 అనేది ఏంటి? షెడ్యూల్ 9 అనేది ఆర్టికల్ 31B లో పెట్టడమే షెడ్యూల్ 9. యాక్చువల్ షెడ్యూల్ 9 అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? షెడ్యూల్ 9 అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ముఖ్యంగా అప్పట్లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ మీద జనరల్ గా ప్రభుత్వాల డెవలప్మెంట్ కోసం రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ వేసేటప్పుడు కొంత నేలని కొంత ల్యాండ్స్ ని తీసుకోవాల్సి వస్తుంది పబ్లిక్ దగ్గర నుంచి. అప్పుడు పబ్లిక్ ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటారో ఆ డెవలప్మెంట్ చేయలేరు. సో అందుకని ఏం చేసిందంటే, ఇలా డెవలప్మెంట్ చేయాలనుకున్న ప్రతిసారి ఈ జమీందారులు కావచ్చు, ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ల్యాండ్స్ ఇస్తున్నారో వాళ్ళు కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి మనకి ఇష్యూ వస్తుంది, దీనివల్ల మనం డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో దాన్ని ఏం చేశారా అంటే షెడ్యూల్ 9 ఒకటి తీసుకోవచ్చి, ఎప్పుడైతే ఏ అంశాన్ని అయితే షెడ్యూల్ 9 లో చేరుస్తామో అప్పుడు అది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళదు. వన్స్ షెడ్యూల్ 9 లో చేరిస్తే దాన్ని జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పి, ఇది April 24, 1973 బిఫోర్ వరకు ఉన్న కాన్సెప్ట్. యాక్చువల్గా ఇది షెడ్యూల్ 9 లో చేరిస్తే జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళదు. బట్ ఆఫ్టర్ April 24, 1973 తర్వాత ఏమైందిరా అంటే, కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో క్లియర్ గా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే జడ్జ్మెంట్ లో ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఈ స్ట్రక్చర్ లో లోబడే మీరు ఉంటేనే కోర్టు పరిధిలోకి రాదు. ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ ని దాటి బయట వస్తారో ఖచ్చితంగా అది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుందని చెప్పి కేశవానంద భారతి 1973 April 24 తర్వాత ఇచ్చిన జడ్జ్మెంట్ లో ఒక తీర్పు, అంటే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఈ స్ట్రక్చర్ ని బ్రేక్ చేయకూడదు వాళ్ళు. తర్వాత ఏమైంది, 2007 తర్వాత టోటల్ గా యూనియన్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో 2007 తర్వాత ఏంటంటే అంటే ఎనీథింగ్ మీరు ఏది చేసినా కానీ షెడ్యూల్ 9 లో పెడితే కూడా జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుంది. ఖచ్చితంగా ఏ అంశం మీరు చేర్చినా కానీ జ్యుడిషియల్ రివ్యూని ఫేస్ చేసే మీరు రావాలని చెప్పి క్లియర్ గా 2007 తర్వాత డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు కాపుల అంశాన్ని షెడ్యూల్ 9 లో పెడితే జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుందా వెళ్ళదా అనే విషయాల్ని సో కాల్డ్ రాజకీయ నాయకులు ఎవరైతే కాపులను మోసం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరాలా. వన్స్ జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తే రాజ్యాంగం పరంగా మనం వెళ్తే మనం అక్కడ దాన్ని మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, మన దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి, దాంట్లో నుంచి మనం బయటపడడానికి ఇప్పటి వరకు సో కాల్డ్ ఇన్ని కమిషన్స్ వచ్చినాయి. ఫుట్సాన్ కమిషన్ నుంచి మొన్న మంజునాథ్ కమిషన్ వరకు ఎందుకు ఒక్క లీడర్ కూడా, ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ రిపోర్ట్ ఒకసారి ఇమ్మని చెప్పండి. కాపుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎలాగో అన్ని కులాల యొక్క స్థితిగతుల గురించి దాంట్లో ఉంటుంది. ఒకసారి కాపుల యొక్క రిపోర్ట్ కూడా ఇమ్మని చెప్పండి. ఒకవేళ ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆల్రెడీ మొన్న మరాఠాస్ కి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు 69% అక్కడ రాష్ట్రం వాళ్ళకి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇది సాధ్యమవుతుంది అంటారా? ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్ అనే అంశాన్ని కూడా మన కాపు నాయకులు జనరల్ గా ఎక్కడ పడితే అక్కడ ప్రస్తావిస్తారు. బాగానే ఉంటుంది. అంటే నేను కాపు నాయకులు అంటే నేను పర్టికులర్ గా చాలా మంది నాయకులు కాపు జాతి కోసం, కాపు రిజర్వేషన్ కోసం సిన్సియర్ గా చాలా సీరియస్ గా ట్రై చేశారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. బట్ ఇది రాదు అని తెలిసిన తర్వాత కూడా, టెక్నికల్ గా ఇది సాధ్యం కాదు తెలిసిన తర్వాత కూడా ఈ అంశాన్ని వాడుకునే వాళ్ళు గురించి మాత్రమే నేను పర్టికులర్ గా ఆ కాపు నాయకులను స్పందిస్తున్నాను. కానీ బట్ చాలా మంది కాపు నాయకులు నిజంగానే కాపులు చాలా మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన ఉద్యమం వల్ల. బట్ మీరు అడిగిన పాయింట్కి వస్తే 69% తమిళనాడు పాయింట్. జయలలిత గారు 1993, ఇది 90s లో నుంచి ఉన్న ఒక అంశం అక్కడ. సో అక్కడ ఏంటంటే 93లో జయలలిత గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఇమీడియట్ గా ఆమె ఏం చేసిందంటే ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసేది. అన్ని పార్టీస్ ని కండక్ట్ చేసి ఓకే చేశారు. యాక్చువల్ గా ఆల్ పార్టీస్ మీటింగ్ నుంచి కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క అసెంబ్లీలో తీర్మానించుకున్నారు. అగైన్ అది మళ్ళా వాళ్ళు పార్లమెంట్ కూడా పాస్ చేశారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు కావచ్చు, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్దేవ్ శర్మ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ బిల్లుకి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ ఒక పాయింట్ అండి, తమిళనాడు 69% రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ దాటింది, దాంట్లో డౌటే లేదు. కానీ ఏ 19% అయితే దాటిందో అది కొత్త కులాలు కాదు.
ఆల్రెడీ ఉన్న కులాలకే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 20% కేటగిచ్చారు, 20% అసైన్ చేశారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీలో కూడా వాళ్ళందరూ అప్పటికే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసుకున్నారు, మేము బీసీ అయినప్పటికీ కూడా ఈ కాంపిటీషన్ మేము తట్టుకోలేకపోతున్నాము, మీ స్పెషల్ కేటగిరీ చేయండి. ఆల్రెడీ తమిళనాడులో ఉన్న బీసీలని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఎంబీసీలోకి చేర్చి 20% రిజర్వేషన్ అనేది అక్కడ కేటాయించడం జరిగిందే తప్ప ఇప్పటికి కూడా తమిళనాడులో ఇండివిజువల్ గా చాలా కులాలు మమ్మల్ని బీసీలో చేర్చమనే డిమాండ్ అప్పటి నుంచి ఇప్పటికి ఉన్నప్పటికీ కూడా ఒక్క కులానికి కూడా కొత్త కులానికి రిజర్వేషన్ ఇచ్చిన దాఖలు లేదు. అంటే దీన్ని ఆంధ్ర కాన్సెప్ట్ లోకి ఎలా తీసుకొస్తాం? తమిళనాడు కాన్సెప్ట్ 69% కి ఆంధ్రాలో ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇచ్చేది కాపులకు ఇచ్చే అంశానికి ఎంటైర్ నార్త్ సౌత్ కి ఎంత దూరం అయితే ఉంటుందో, ఆపోజిట్ పోల్స్ ఎంతైతే ఉంటుందో సంబంధం లేని విషయాలు యాక్చువల్ గా. మరి ఆ పాయింట్ ఇక్కడ మహేష్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది అనేది ఏంటంటే ఆల్రెడీ గతంలో కాపులైన వారు రిజర్వేషన్స్ అనుభవించారు, కానీ కాలానుగుణంగా తర్వాత వచ్చినటువంటి సంజీవ్ రెడ్డి గారు వీళ్ళు ఈ రిజర్వేషన్స్ ని తొలగించడం జరిగిందని చెప్తున్నారు. సో అంటే ఈ కులానికి సంబంధించిన రిజర్వేషన్ ఆల్రెడీ గతంలో అనుభవించున్నారు కాబట్టి ఇది సాధ్యమని కొంతమంది వాదన. దీనికి మీ సమాధానం ఏంటి? అవును సార్, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు కులాన్ని రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి మాకు ఎప్పటికీ కొనసాగాలని అని ఎక్కడ లేదు యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మన స్పీకర్ గారు, మన పార్లమెంట్ సంబంధించిన స్పీకర్ గారు డైరెక్ట్ గా చెప్పారు, ఎస్సీలో చాలా మంది వెల్ డెవలప్డ్ గా ఉన్నారు, తిరిగి వాళ్ళు ఎందుకు రిజర్వేషన్ అని చెప్పి డైరెక్ట్ గా స్పీకరే ప్రస్తావన జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇదేదో ఓన్లీ కాపులకు సంబంధించిన ఇష్యూ కాదండి, ఇది కేవలం కాపుల్ని మాత్రమే ఇలా పెట్టి తీసేశారు అనుకోవడం, అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కాపులకి ఇచ్చారు, దాని గురించి కాదనట్లేదు. బట్ ఇప్పటికి కూడా తెలంగాణలో మొన్నటి కూడా 26 కులాలు మాకు రీస్టోర్ చేయండి, మేము ఇంత ముందు బీసీలో ఉన్నాము, మాకు మళ్ళా తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పే డిమాండ్ ఇప్పటికీ ఉంది. అంతెందుకండి, ఇప్పుడు బోయలు ఉన్నారు యాక్చువల్ గా. బోయల్ని మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో బోయల్ని ఎస్సీలో రిజర్వేషన్ లో తీసుకుంటారు, కొన్ని ఏరియాలో వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద తీసుకుంటారు. స్టిల్ వాళ్ళు డిమాండ్ ఉంది, తిరిగి మాకు మళ్ళా మీరు ఎస్టీలోకి మమ్మల్ని మార్చండి అని చెప్పి. సో కొన్ని కులాలు ఆల్రెడీ ఎస్సీలోకి వెళ్ళిన కులాలు ఉన్నాయి, తీసి మళ్ళీ వాళ్ళని బీసీలో వేసిన కులాలు కూడా ఉన్నాయి. అంటే ఇది వచ్చేసి ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని దీని ఒక్కటే మేజర్ ఫ్యాక్టర్ గా తీసుకొని మాకు అప్పుడు ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వాలి అన్నట్టయితే, ఇలాగ భారతదేశంలో దాదాపు ఒక 170 కులాల వరకు రీస్టోర్ చేయమని చెప్పి డిమాండ్స్ ఇప్పటికీ ఉన్నాయి అసలు యాక్చువల్ గా. సో అది అప్పుడు ఎలా సాధ్యమవుతుంది, అది టెక్నికల్ గా ఎలా సాధ్యమవుతుంది? ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ రోజు ఉన్న కాపుల స్థితిగతులు ఏంటి, ఈ రోజు ఉన్న కాపుల స్థితిగతులు ఏంటి అని చెప్పి కోర్టు ప్రశ్నిస్తుంది. రేపు అడుగుతారు, మీరు ఆ రోజున్న కండిషన్ ఏంటి, ఈ రోజున్న కండిషన్ ఏంటి. మనం ఈ రోజు అంటున్నామండి, బాగా డెవలప్ అయిన కులాల్లో ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ తీసేయండి అని చెప్పి మనమే అడుగుతున్నాం, ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే కదా మన మోడీ గారు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒకటి తీసుకొచ్చారు, 10% ఆఫ్ రిజర్వేషన్ యాక్చువల్ గా. దాంట్లో ఎంత మోసం జరిగిందండి ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో? మన కాపులకి ఎంత మోసం జరిగింది ఆ రోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే కాపులు ఏమన్నా చదువుకున్నారా లేదా, పోనీ ఏం చెప్తే అది నమ్మేస్తారా వీళ్ళు ఏమన్నా అని కనీసం అనుకోకుండా మంత్రి నారాయణ గారితో, బోండా ఉమా గారితో, ఎవరితో పడితే వాళ్ళతో మీటింగులు పెట్టించి, చంద్రరాజప్ప హోమ్ మినిస్టర్ గారు వీళ్ళతో మీటింగులు పెట్టించి కృతజ్ఞతలు తెలియజేసి పాలాభిషేకాలు చేసుకొని, దేనికండి 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో 5% కాపులకు కేటాయిస్తారా? భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఉంది, బట్ ఏ రాష్ట్రంలో అలా కేటాయించారా 1% అన్నా? ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో కాపులు మాత్రం ఏం చెప్తారు? కేవలం మోసం చేసే ప్రక్రియ మాత్రమే అంటారా? నేను అడిగేది, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇదే. నేను మిమ్మల్ని మన టీవీ 24 స్టూడియో ద్వారా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎనీ తెలుగుదేశం ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది కరెక్టే అని ఏ తెలుగుదేశం లీడర్ ఆ రోజు వాళ్ళే చెప్పినారు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఏ తెలుగుదేశం లీడర్ అన్నా కానీ వచ్చి లేదు 29 రాష్ట్రాల్లో పలానా రాష్ట్రంలో పలానా కులానికి ఈడబ్ల్యూఎస్ లో ఎకనామికలీ వీకర్ సెక్షన్ లో 2% ఆఫ్ రిజర్వేషన్ ని జమ్మూ కాశ్మీర్ కేటాయించింది, 3% ఉత్తరప్రదేశ్ కేటాయించింది, వీళ్ళు కేటాయించినారని చెప్పి ఒక్క కేటాయింపు గాని వాళ్ళు చెప్తే నేను ఆ తర్వాత కాపు రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడడం మానేస్తాను. కానీ ఏం చేశారు, 5% మనకి ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి అక్కడ వ్యతిరేకించినారు, ఆడ వాళ్ళు పట్టించుకోలేదని చెప్పేశారు. అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ అంటే ఏంటి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే అగ్రకులాల్లో అందరి పేదవాళ్ళకి సంబంధించింది. ఇక్కడ కాపులకి 5% కేటాయిస్తూ అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా కాపుల మీద వ్యతిరేకత వచ్చేటట్టు క్రియేట్ చేసింది మొన్న ఈడబ్ల్యూఎస్ వల్లే. ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్ పెట్టడం వల్లే అగ్రకులాల పేదలు కూడా ఇందులో కూడా కాపులు మాకు పోటీగా వస్తారా అని చెప్పి మా కాపులు అగ్రకులాలు కూడా దూరం అయింది యాక్చువల్గా.
బీసీల రిజర్వేషన్, కాపుల రిజర్వేషన్ వచ్చిన ప్రతిసారి, కాపు రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చిన ప్రతిసారి బీసీ కులాలంతా ఏకమవుతాయి. నిజానికి మాకు బీసీ కులాలకి మేము అదే అంటున్నాం సార్, బీసీ కులాలకు అందుకు నేను ఈ మాట చెప్తున్నాను సార్, మమ్మల్ని మోసం చేశారు, కాపుల్ని మోసం చేశారు. టెక్నికల్ గా రాజ్యాంగ పరంగా మాకు రాలేదన్న అంశాన్ని వాళ్ళు చెప్పకపోవడం, ఇంకా కూడా మాట ఇంకా కూడా విషయాన్ని తెలియచేయకపోవడం వల్ల మీకు మాకు చాలా రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా మీకు పెడుతూనే వచ్చారు, ఇంకా పెడుతూనే ఉన్నారు. కాపు రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడల్లా బీసీ కృష్ణయ్య గారు హైదరాబాద్ లో మీటింగ్ పెడతారు, విజయవాడలో మీటింగ్ పెడతారు. మొన్న మంజునాథ్ కమిషన్ వేసినప్పుడు 113 బీసీ కులాలు కాపులకు వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టారు. వాళ్ళు ఒకటే అంటారు, మీటింగ్ పెట్టిన తర్వాత స్టేట్మెంట్ ఒకటే ఇస్తారు, బీసీలకి మేము యాంటీ కాదు సార్, ప్లీజ్ సార్, మేము ఇప్పటికీ మేల్కున్నాం, ఇంకా జనాలు మేల్కోవాలని ఈ రోజు నాకు అవకాశం ద్వారా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ మీటింగ్లు పెట్టినా ఒకటే అంటారు, ఏమంటారంటే మేము కోర్టులో తెచ్చుకుంటామండి. మీరేం చేస్తారు, కాపు రిజర్వేషన్ పెడతారా, మేము కోర్టులో తెచ్చుకుంటామండి. అంటే ఏంటండి, అంటే ఇష్యూ వచ్చినప్పుడు కోర్టులో తెలుసుకుందాం అంటారు. కానీ ఇదే అప్పుడు ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, కోర్టులోకి వెళ్ళినా కాపులు మీరేం భయపడొద్దండి, మేము చూసుకుంటా, మేము మా సైడ్ నుంచి అడ్వకేట్ ని పెట్టి మీకు వచ్చేటట్టు మేము చూస్తాం అని ఏ తెలుగుదేశం నాయకుడు చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదు, ఎవ్వరు చెప్పరు. కోర్టులు అనగానే ఇంతవరకు ఒక్క లీడర్ చెప్పండి, ఒక్క లీడర్ కోర్టులో నుంచి మేము తేల్చుకుంటాం, ప్రభుత్వం పక్క నుంచి, మామూలు కాదు. అంటే మామూలుకి ఇంక సంబంధం లేదు. ఇది ఏ సైది ప్రభుత్వం, రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాల్సింది వాళ్ళే, తద్వారా వచ్చే సమస్యని ఫేస్ చేయాల్సింది కూడా వాళ్ళే, కాపులకి నొప్పి తగలకుండా రిజర్వేషన్ తీర్చాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. కానీ ఏం చేస్తారు, ఒకే ఒక నాయకుడన్నా కాపులకి రిజర్వేషన్ అంశంలో కోర్టుకు వెళ్తామని బీసీలు అంటే వాళ్ళతో కూర్చోబెట్టి చెప్పండి, ఎందుకు, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, చూడండి ఈ లెక్కల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలా, కాబట్టి మీరు వెళ్ళినా ప్రయోజనం లేదు అని వాళ్ళని కన్విన్స్ చేయండి. బీసీ కృష్ణయ్య గారు ఎవరు, మీ లీడరే కదా, అప్పుడు మీ పార్టీలో నాయకుడే కదా బీసీ కృష్ణయ్య, మరి ఏంటి అసలు, మరి ఎందుకు చెప్పలేదు మాకు అసలు ఆ రోజు? చూడండి ఎంత ప్లాన్డ్ గా కోర్టు అంశంకి వెళ్ళేసరికి వీళ్ళు పక్క వెళ్ళిపోతారు. ఇంతవరకు కూడా బ్యాడ్ లక్ ఏంట్రా అంటే, ఇప్పటివరకు కూడా కాపు రిజర్వేషన్ అంశం ఇప్పటివరకు కోర్టు పరిధిలోకి వెళ్ళకపోవడం దీని ఒక బ్యాడ్ లక్. యాక్చువల్ గా వెళ్ళిన తర్వాత ఎలా పోరాడతారు అనేది మేము తెలుసుకొని ఉంటాం. ఇప్పుడు అసలు అంశం అక్కడ దాకా వెళితే కదా, అంటే ఇది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి, వాళ్ళ పక్కనున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ కూడా ఈ విషయం క్లారిటీగా తెలుసండి. ఇది కాపులకు రిజర్వేషన్ అనేది టెక్నికలీ పాసిబిలిటీ కాదు. ఈ వాళ్ళకి ఎమోషనల్లీ మనం ఇలా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, అనుకుంటే ఏమన్నా చెయ్యొచ్చు అని అంటారు తప్ప టెక్నికలీ పాసిబిలిటీ లేదని విషయం వాళ్ళకి తెలుసు. నేను ఇప్పుడు ఇదే అడుగుతున్నాను, ఈ అంశం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది తెలుగుదేశంలో ఉన్న నాయకులు, వైసీపీలో ఉన్న కాపు నాయకులే. కానీ నేను మామూలుగా ఉన్న కాపు నాయకుల గురించి దీనికి సమాధానం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు సమాధానం చెప్పినా దానికి పెద్దగా శాంటిటీ ఉండదు. అధికారంలో ఉన్న పార్టీ చెప్పాలా, వాళ్ళు చెప్పాలా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, తెలివిగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తూ, బ్లేమ్ డెఫినెట్ గా అది బ్లేమ్ అని చెప్పను, పాయింట్అవుట్ చేశారు. 5% రిజర్వేషన్ అంశాన్ని ఇవ్వం, అది మా పరిధిలో లేదు అనేసి కణాఖండిగా రోడ్డు మీద ఆయన పాదయాత్రలోనే చెప్పేశారు. ఈ విషయానికి నేను నిజంగానే జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. తేల్చేశారు. కానీ ఏమన్నారు మళ్ళా, 5% అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కాదు, కేంద్ర పరిధిలో ఉన్న అంశం అని. ఎందుకు సార్ మళ్ళీ ఇంకొక ప్లే చేస్తారు ఆ డాట? ఏమో రాష్ట్ర పరిధిలో ఉన్నా అని చెప్పి 5 సంవత్సరాలు మోసం చేశారు. ఇప్పుడు మీకు సంబంధం లేనట్టు కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినారా? అంటే కేంద్రం అనుకుంటే ఇచ్చేస్తారా? ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉంటుంది విషయము. మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపేయండి, కరెక్టే. మీరు అన్నట్టు కేంద్ర పరిధిలో ఉంటుంది అనుకుందాం. మరి మరాఠాస్ రిజర్వేషన్ అంశము కేంద్ర పరిధిలోకే వెళ్ళలేదు, స్టేట్ గవర్నమెంట్ ఓకే చేసేసింది. మరాఠాస్ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం అంశంలోకి వెళ్ళలేదే, స్టేట్ గవర్నమెంట్ క్లోజ్ చేసింది మరాఠా రిజర్వేషన్ అంశాన్ని. సుప్రీంకోర్టుకి వెళ్ళలేదే, వాళ్ళు పార్లమెంట్ లో పాస్ చేయలేదే, స్టేట్ గవర్నమెంటే చేసేసింది. యాక్చువల్ గా కేంద్రం పరిధిలో ఉన్న ఏంట్రా అంటే బీసీలు అనేది స్టేట్ డిసిషన్ తీసుకోవచ్చు సార్. బీసీ రిజర్వేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూ చేయొచ్చు. ఎస్టీలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్తుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మాత్రమే కేంద్ర పరిధిలోకి వెళ్ళి రివ్యూస్ తీసుకోవాలా, బీసీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాల్సింది ఏంటి ఇక్కడ, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదనే అంశాన్ని చెప్పారు, ఆయన ఇవ్వలేని అంశాన్ని కూడా ఇస్తానని చెప్పి మోసం చేశారని చెప్పారు, కరెక్టే. మరి మీరేం చేశారు సార్? కేంద్ర పరిధిలో ఉంటుందని చెప్పి మీరు మోసం చేయలేదా? అంటే మాకు అర్థం కాలేదు. కాపులు మీరు ఒక ఆయన రాష్ట్ర పరిధిలో ఉంటే మేము సరే అనాలా, ఒక ఆయన కేంద్రం పరిధిలో ఉంటే మేము సరే అనాలా? ఇప్పుడు కేంద్ర పరిధి అంటే మేము మోడీ పక్క చూడాలా, మోడీ వీళ్ళది ఇంకొకరి పక్క చూడాలా? ఎట్లా సార్ అసలు? అంటే మీరు కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు మరి మహారాష్ట్ర ఇష్యూస్ చెప్పండి. మరి మహారాష్ట్ర స్టేట్ పరిధిలో కూడా ఇచ్చారు. మీకు చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి కూడా కాదు సార్, మీకు చేత కాదనే మాట కూడా వాడను. నిజానికి
సో కాల్డ్ మీ లీడర్లు ఎవరన్నా కానీ కాపుల అంశాన్ని మేము టేకప్ చేస్తాం, రిజర్వేషన్ వాళ్ళకి ఖచ్చితంగా రావాలి, టెక్నికల్ గా కానీ రాజ్యాంగ పరంగా కానీ కోర్టు ప్రజల అంశం తెలుసుకోవాల్సిన అంశాలు అని చెప్పి ఎవరన్నా ఉంటే చెప్పండి. మా ఎమోషన్స్ తో బ్లాక్ మెయిల్ చేయకండి సార్ ప్లీజ్ దయచేసి. ఇంకోటి చెప్పండి ప్లీజ్ చెప్పండి. మహేష్ గారు, ప్రధానంగా మీరు చెప్పిన అంశాలన్నీ చూస్తే అసలు కాపు రిజర్వేషన్ సాధ్యం అవుతుందా అవదా, ఈ డౌట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే ఒక లా టెక్నికల్ గా మీకు ఆ చట్టాల గురించి పూర్తిగా విశ్లేషణ ఉంది కాబట్టి క్వశ్చన్ మీకు వేయడం జరుగుతుంది. యాజ్ ఏ టెక్నికల్ గా కోర్టు వరకు వెళ్తే గనక ఈ రిజర్వేషన్స్ ఒకవేళ ఇచ్చినా మభ్యపెట్టినా, గత ప్రభుత్వం చేసినట్లు ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకవేళ మన దగ్గర నుంచి ఒత్తిడి పెరిగో ఇంకొకటో ఏదో ఒకటి జరిగి రిజర్వేషన్స్ వచ్చినా ఈ నిజంగా న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు నిలబడగలుగుతాయా? ఒకవేళ కోర్టులోకి వెళ్ళినా కూడా నిలబడి రిజర్వేషన్స్ సాధ్యం అవ్వాలంటే ఏ విధమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలంటారు? అవును సార్, కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఆ కోర్టు పరిధిలోకి వెళ్ళినా కూడా కాపులకు రిజర్వేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అది దేని బేస్ చేసుకొని వస్తుంది అంటే సార్ యాక్చువల్గా వచ్చేసి కమిషన్ యొక్క రిపోర్ట్ బేస్ చేసుకొని వస్తుంది. నో డౌట్ కమిషన్ ని రిపోర్ట్ బేస్ చేసుకొని ఎప్పుడు అంటే ఏంటంటే సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జాట్స్ విషయంలో 2015 జాట్స్ విషయంలో రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసులో వాళ్ళు క్లారిటీగా జడ్జ్మెంట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే జాట్స్ ఒక రాష్ట్రం కాదు సార్ జాట్స్ ట్రై చేసింది, 9 రాష్ట్రాలు జాట్స్ ట్రై చేశారు. యాక్చువల్గా 9 రాష్ట్రాల్లో జాట్స్ దీని మీద పోరాటం చేస్తే కోర్టు లాస్ట్ లో ఒక 2 జడ్జెస్ బెంచ్ మీద ఒక తీర్పు ఇచ్చింది. చాలా రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చాలా ఫేమస్ కేసు జాట్స్ విషయంలో. వాళ్ళు ఏం చెప్పారంటే పొలిటికలీ ఆర్గనైజ్డ్ గా ఉండకూడదు, మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఉన్నారు, మీరు పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నారు, ఒకవేళ మీరు కానీ రిజర్వేషన్ కానీ మీరు కానీ రిజర్వేషన్ అంశంలోకి వెళితే మీ వల్ల చిన్న స్థాయి కులాల్లో ఉన్న తక్కువ మైనారిటీ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ప్లస్ మోస్ట్ డిప్రెస్డ్ కమ్యూనిటీగా మిమ్మల్ని ఏమీ పిలవట్లేదు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జాట్స్ కి రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పి కోర్టు తేల్చేసింది సార్. దీనికి ముందు ఒక విషయం చెప్తాను చూడండి. యాక్చువల్గా వచ్చేసి ఈ యొక్క జాట్స్ కు సంబంధించిన ఒక రిపోర్ట్ ని ఒక కమిషన్ వేసి ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ యొక్క స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళు ఇచ్చినారు. యాక్చువల్గా రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమైందిరా అంటే ఆ కమిషన్ ఎవరైతే ఆ రిపోర్ట్ రెడీ చేశారో ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే జాట్స్ కి రిజర్వేషన్ వచ్చే ఛాన్స్ లేదండి, మేము వాళ్ళ యొక్క రీసెర్చ్ అంతా చేశాము, వాళ్ళ మీద డేటా అంతా గ్యాదర్ చేశాము, వాళ్ళకి ఇవ్వలేము అని చెప్తే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది ఇప్పటికిప్పుడు ఇదే విషయాన్ని పబ్లిక్ లోకి వెళితే నేను చేసిన ప్రామిస్ దెబ్బతింటుందని చెప్పి అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక నోటిఫికేషన్ ఒకటి ఇచ్చి జాట్స్ ని మేము కన్సిడర్ చేస్తున్నామని చెప్పి జాట్స్ ని మేము వాళ్ళకి రిజర్వేషన్ లో కన్సిడర్ చేస్తున్నామని చెప్పి సెంట్రల్ లిస్ట్ వాళ్ళది. యాక్చువల్ గా జాట్స్ డిమాండ్ వచ్చేసి సెంట్రల్ లిస్ట్ డిమాండ్ యాక్చువల్ వాళ్ళది, నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NCBC డిమాండ్స్ వాళ్ళది. యాక్చువల్ గా ఇచ్చేస్తే వాళ్ళు ఒక జీవో అంటే మన స్టేట్ లా ప్రకారం చెప్పాలంటే ఒక జీవో ఇచ్చి అలా వదిలేస్తే నోటిఫికేషన్ ఇచ్చి వదిలేస్తే, బట్ అది వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ అలా ఇచ్చినా గానీ వాళ్ళకి ఓకే కాలేదు. తిరిగి వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు, అది రద్దయిపోయింది. యాక్చువల్ గా జాట్స్ ఇప్పటివరకు రిజర్వేషన్ అనేది తీసుకోలేకపోయారు. యాక్చువల్ గా అంటే ఏంటంటే సార్ వాళ్ళకి వచ్చిన కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇస్తారు సార్. కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్వర్డ్ కమిషన్ ఏదైతే బ్యాక్వర్డ్ కమిషన్ క్లాస్ ఏదైతే ఉంటుందో వీళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు. మీరు అన్నట్టు మరాఠీస్ కింద ఇచ్చారు అంటే బికాస్ ఆఫ్ కమిషన్ రిపోర్ట్, మరాఠాస్ కమిషన్ రిపోర్ట్ కి తీసుకుంటాం. వాళ్ళు మరాఠాస్ కి రిజర్వేషన్ అంశంలో మీకు విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కొంచెం చెప్తాను సార్. నాకు అదే కావాల్సింది. ఎవరైతే ఈ సో కాల్డ్ కాపు లీడర్స్ కానీ అదర్ పార్టీస్ లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీరు ఇప్పటికన్నా మనకి ఇచ్చిన మంజునాథ్ కమిషన్ కానీ ఇంకో అదర్ కమిషన్స్ కానీ కాపుల మీద ఏం రిపోర్ట్ ఇచ్చారో బయట పెడితే మనం మరాఠా రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని మనం ఫైట్ చేసే అవకాశం ఉంది యాక్చువల్ గా. సో నేను మరాఠాస్ రిపోర్ట్ ఒకసారి చెప్తాను చూడండి సార్. ఇంకోటి మామూలుగా ఏ కమిషన్ వేసినా కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కాపుల మీద బీసీల మీద వేస్తే తక్కువ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తక్కువ ఉండదు సార్ కమిషన్ టైం. మరాఠాలు సంవత్సరంలో ఇచ్చినారు సార్, అసలు సంవత్సరంలో ఇచ్చినారు మరాఠాస్ మీద రిపోర్ట్. గైక్వాడ్ కమిషన్ రిపోర్ట్స్ నేను మీకు చెప్తాను చూడండి. వాళ్ళు 2017 లో సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ ని. 18 నవంబర్ 2017 లో వాళ్ళు టేకప్ చేస్తే 18th కంటే వాళ్ళు రిపోర్ట్ వచ్చేసింది. 1 year టైం తీసుకున్నారు మరాఠాస్ వాళ్ళు. యాక్చువల్ గా గైక్వాడ్ కమిషన్ రిపోర్ట్ నేను మీకు చెప్తాను చూడండి సార్. ఇంకోటి ఏంటంటే మరాఠాస్ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ ఈ 3 అంశాలు తీసుకుంటారు సార్. రిజర్వేషన్ కి 3 అంశాలు ఎప్పుడు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సోషల్ గా తీసుకుంటారు, ఎకనామికల్ గా తీసుకుంటారు, ఎడ్యుకేషన్ గా తీసుకుంటారు, పొలిటికల్ గా తీసుకోరు. పొలిటికల్ గా తీసుకుంటే మరాఠాస్ లో ఇప్పటివరకు 18 మంది మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయితే 8 మంది ముఖ్యమంత్రులు మరాఠాస్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు కానీ పొలిటికల్ పాయింట్ లోకి వెళ్ళరు.
నువ్వు ముఖ్యమంత్రులు చేసినా గానీ ముఖ్యమంత్రి చేసినంత మాత్రాన మీరు డెవలప్మెంట్ ఉంటుందని యాక్సెప్ట్ చేయదు కమిషన్స్ అంతా కూడా. సో కాబట్టి వాళ్ళు ఏం చూస్తారంటే 3 ఫ్యాక్టర్స్ మెయిన్ గా చూస్తారు. ఒకటి సోషల్ గా, రెండోది ఎకనామికల్ గా, 3 ఎడ్యుకేషనల్ గా. నేను అడిగేది అదే, కాపులు సోషల్ గా, ఎకనామికల్ గా, ఎడ్యుకేషనల్ గా ఏం రిపోర్ట్స్ వచ్చినాయో ఇప్పటికన్నా ఉంచితే మనం కూడా మరాఠాస్ రిపోర్ట్స్ బేస్ చేసుకుని వెళ్ళేదానికి అవకాశం ఉంది. నేను చెప్తాను చూడండి సార్, ఇది నేను మీకే ఒక క్వశ్చన్. మీరు నేను ఈ రిపోర్ట్ ఏదైతే మీ ముందు ఉంచుతానో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, దీన్ని బేస్ చేసుకొని మీరే మీరే చెప్పండి, ఇది పాసిబిలిటీ ఉందా లేదా అని మీరే చెప్పాలని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. యాక్చువల్ గా ఇట్స్ వెరీ కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది, పెద్ద లాజిక్స్ అవసరం లేదు. ఇక్కడ సోషల్ బ్యాక్వర్డ్నెస్ చూడండి సార్, 76.86 ఆఫ్ మరాఠీస్ ఫ్యామిలీస్ ఆర్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ లేబర్. అంటే 77%, నియర్లీ 77% మంది అగ్రికల్చర్ లేబర్ గా ఉండిపోయినారు. 70% లివ్ ఇన్ కచ్చా డెవలింగ్స్, అంటే గుడిసెల్లో లాంటి టెంటుల్లో 70% ఫ్యామిలీస్ ఉన్నారు మరాఠాస్. 35.39 హ్యావ్ ఎ పర్సనల్ ట్యాప్ వాటర్, అంటే ఇంట్లో కొలాయి తిప్పితే సొంత ట్యాప్ వాటర్స్ ఉన్న వాళ్ళు 35 నుంచి 36% ఉన్నారు. ట్యాప్ వాటర్స్ నేను చెప్పడం, పర్సనల్ ట్యాప్ వాటర్స్, ఇంట్లో తిప్పితే నీళ్ళు వస్తుంది వాళ్ళకి. ఇది వాళ్ళ యొక్క సోషల్ బ్యాక్వర్డ్నెస్. ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ చూడండి ఒకసారి, 13.42% మరాఠాస్ ఆర్ ఇల్లిటరేట్స్. ఇంచుమించు 13 నుంచి 14% మంది మరాఠాస్ ఇల్లిటరేట్స్. 35.31%, 35.31% ప్రైమరీ ఎడ్యుకేటెడ్, అంటే కేవలం 5వ తరగతి వరకే చదువుకున్నారు. 10th క్లాస్ వరకు లోపల చదువుకున్న వాళ్ళు 43.79%. అండర్ గ్రాడ్యుయేట్స్ 6.71%, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 0.77%. ఇది ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ సంబంధించిన రిపోర్ట్, గైక్వాడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ చూద్దాం ఒకసారి. 93% మరాఠీ ఫ్యామిలీస్ హ్యావ్ అన్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 1 lakh. 93 మరాఠా ఫ్యామిలీస్ సంవత్సరానికి ₹1,00,000 ఆదాయంతో మాత్రమే ఉంది. 37.38 ఫ్యామిలీస్ ఆర్ బిలో పావర్టీ లైన్. 37% మంది బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు. స్టేట్ యావరేజ్ ఎంత ఉందా అంటే 24 ఉంది, బట్ మరాఠాస్ మాత్రమే 37 ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే 71% హ్యావ్ ఓన్ లెస్ దెన్ 2 acres ఆఫ్ ల్యాండ్, అంటే 2.5 ఎకరా కంటే తక్కువ ఉన్న వాళ్ళు 71% ఉన్నారు. సో ఈ యొక్క రిపోర్ట్ బేస్ చేసుకొని గైక్వాడ్ కమిషన్ సబ్మిట్ చేసింది కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్స్ లో కూడా ఓకే చేశారు. గైక్వాడ్ కమిషన్ ఇచ్చినప్పుడు రిపోర్ట్ ని అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ఆల్ పార్టీ మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రంలో మంజునాథ కమిషన్ ఏదైతే రిపోర్ట్స్ వచ్చిందో ఆ రిపోర్ట్స్ బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటి అంటారు? అసలు ఆ రిపోర్ట్స్ లో ఏముందో తెలియడానికి. అదే సార్, అది నేను అదే అడుగుతున్నాను. అట్లీస్ట్ ఆ రిపోర్ట్ బయట ఎవరు అడగాలి సార్? అది ఎవరు అడగాలి? హలో హలో చెప్పండి మహేష్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. ఎవరు అడగాలంటారు ఆ పాయింట్? ఇప్పుడు నేను అదే అంటాం, మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ వేసింది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం వేశారు. బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అట్లీస్ట్ సో కాల్డ్ కాపు లీడర్లు ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో కనీసం వాళ్ళన్నా బయట పెట్టాలి కదా రిపోర్టు. లేదు ఇప్పుడున్న వైసీపీ లీడర్లన్నా బయట పెట్టాలి కదా. నిజంగానే మీరు కాపుల కోసం పోరాడుతున్నాము, కాపులు కార్పొరేషన్లు ఇస్తాము, కాపులు ఉద్యమ డెవలప్మెంట్ కోసం మేము మాట్లాడతామని చెప్పేవాళ్ళు మేము అన్ని అడగట్లేదండి, ఒక రిపోర్ట్ బయట పెట్టండి. ఆ రోజు ఆ రిపోర్ట్ మా చేతిలో ఉన్నట్టయితే మేము మరాఠాస్ బేస్ చేసుకుని డిమాండ్ చేస్తాం. మరాఠాస్ కార్డు ఇచ్చినారు కదా అని చెప్పేసి. అక్కడ 8 మంది ముఖ్యమంత్రులు అయినారు, ఇక్కడ ఎవరు కూడా కాలే కదా ఇక్కడ చెప్పాలంటే. మరి ఆ రిపోర్ట్ అన్న మాకు బయట ఇవ్వండి అంటే ఆ రిపోర్ట్ బయట పెట్టరు. అది ఇప్పుడా మంజునాథ్ కమిషన్ ఒకటే అడుగుతున్నాను. ఇంతకుముందు పుట్టుస్వామి కమిషన్ కూడా ఉంది కదా. ఎందుకు లీడర్లు, ఎందుకు నాయకులు, ఎందుకు కాపుల యొక్క బీసీ యొక్క రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు సార్? ఇంకోటి, ఇక్కడ ఆ రిపోర్ట్ బయట పెట్టినప్పుడు కేవలం అది కాపులు మాత్రమే రిజర్వేషన్ అంశంకి మాత్రమే రావాలని అవకాశం కూడా లేదు సార్. ఈవెన్ వాళ్ళు దాంట్లో ఇతర కులాల యొక్క బ్యాక్వర్డ్నెస్ కూడా కనబెట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. ఈవెన్ అది కూడా ఉంది ఇక్కడ పాయింట్. ఇది కేవలం కాపు, ఇది మనవల్ని కట్ట పెట్టేశారు. మంజునాథ్ కమిషన్ అంటే కాపులకు సంబంధించిన రిజర్వేషన్ కమిటీ, పుట్టుస్వామి కమిషన్ అంటే కాపులకు సంబంధించిన రిజర్వేషన్ కమిటీ కాదు సార్. వాళ్ళు బీసీ కమిషన్స్, వాళ్ళ డ్యూటీనే అదే. యాక్చువల్ గా ఈ రిపోర్ట్ బయట పెట్టాలని నేను అడుగుతున్నా. లీడర్స్ బయట పెట్టాలంటే కమిషన్స్ ఏంటంటే ఒక పాపులకే కాకుండా మొత్తం అన్ని గణాంకాలు తీసుకోవాలి. ఇందులో బీసీలు ఎంతమంది కనపడి ఉన్నారు, ఎస్సీ ఎస్టీ అన్ని గణాంకాలు చూపించిన తర్వాత రిజర్వేషన్స్ అనేవి సాధ్యం అవుతాయి. అవును సార్. యాక్చువల్ గా వచ్చేసి ఓబీసీ, మీకు దీని మీద ఒక చిన్న క్లారిటీ ఏంటంటే మనకి యాక్చువల్ గా వచ్చేసి ఇనిషియల్ డేస్ లో కూడా మనకు ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ మాత్రమే బ్యాక్వర్డ్ క్లాస్ గా చూసేవాళ్ళు.
22.5% అనేది మనకు కేటాయించినారు యాక్చువల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద ఎస్సీ ఎస్టీస్ మాత్రమే. ఆర్టికల్ 15 and 16 ప్రకారం వస్తుంది యాక్చువల్గా. బట్ ఏమైందంటే ఆ తర్వాత ఓబీసీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓబీసీ అనే కాన్సెప్ట్ అప్పుడు ఏం చేశారంటే ఈ ఓబీసీని కూడా రిజర్వేషన్ లో పెట్టాలా, 50% వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక రిపోర్ట్ రెడీ చేస్తే వాళ్ళు ఒక సెన్సస్ తీసుకున్నారు 1931 నుంచి 1971 వరకు 1931 నుంచి 1971 వరకు వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క సెన్సస్ ని బేస్ చేసుకొని అన్ని కులాల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో నోట్ చేస్తే దాదాపు 3783 కులాలు గుర్తించినారు భారతదేశంలో. ఇది ఇది ఈ జడ్జ్మెంట్ ఏంటంటే నేను చెప్పే పాయింట్ జడ్జ్మెంట్ ఏంటో అంటే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 9 జడ్జెస్ జడ్జ్మెంట్ ఓబీసీ రిజర్వేషన్ మీద అసలు ఆ జడ్జ్మెంట్ రిపోర్ట్ చూస్తే చాలా అసలు అయితే వాళ్ళు 3783 కులాల్ని గుర్తించి వాళ్ళందరి పాపులేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. చేస్తే 52% వచ్చేసినారు భారతదేశ జనాభాలో వాళ్ళు ఆ బ్యాక్వర్డ్నెస్ క్లాసెస్ కమ్యూనిటీ యొక్క పాపులేషన్ క్యాలిక్యులేట్ చేస్తే. అరే ఇంతైతే 50% రిజర్వేషన్ దాటిపోతుంది, ఆల్రెడీ మనం 22.5 పెట్టేసాము, ఈ 50 చేర్చినామంటే ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పి 27% మాత్రమే ఓబీసీకి ఇంక్లూడ్ చేశారు. ఆ విధంగా ఓబీసీ అనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ని రిజర్వేషన్ లో ఇంక్లూడ్ చేసిన కాన్సెప్ట్ అది యాక్చువల్ గా. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. చాలా వెనుకబడిన కులాలు ఇప్పుడు అంతెందుకు బీసీలే చాలా మంది డిమాండ్స్ ఉన్నాయి, అది చాలా కులాల్లో డిమాండ్స్ ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. మరి వాళ్ళందరూ కూడా రేపు అడుగుతారు యాక్చువల్ గా. మరి వాళ్ళందరినీ ఒప్పించి మన వాళ్ళు ఏమంటారు, బీసీఎఫ్ లో పెట్టారు అంటారు. బీసీఎఫ్ లో పెడితే మేము ఎటువంటి కాంపిటీషన్ రాదు అంటారు. అది మనం చెప్పకూడదు సార్. బీసీఎఫ్ లో పెట్టినా ఏ సమస్య రాదని చెప్పి ఎవరైతే మాకు ఇస్తామంటున్నారో వాళ్ళు చెప్పాలా. టెక్నికల్ విషయాలు కానీ రాజ్యాంగ పరిధిలో విషయాలు కానీ కోర్టుకి వెళ్ళే జడ్జ్మెంట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్ చేసే విషయాలన్నింటి కూడా మాకు ఇస్తున్న వాళ్ళు పోరాడాలి కానీ తీసుకునే వాళ్ళు పోరాడకూడదు సార్. ఇచ్చేవాడే పోరాడి తీసియాల, తీసుకునేవాడు పోరాడడం కాదు. ఇక్కడ ఇచ్చేవాడు నువ్వే పోరాడు, నువ్వే పెట్టు పార్లమెంట్ లో, నువ్వే మాట్లాడు మోడీతో, నువ్వే చెయ్యి, నువ్వే అన్ని చెయ్యి. అంతేగాని పెట్టేది మాత్రం వీలు, పోరాడేది మాత్రం మేము. పెట్టేది వీలు, పోరాడేది మేమా? మేము పోరాడుతూ ఇదేలాగా బీసీల్ని కాపులకు దూరం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని దూరం చేస్తూ రాజ్యాధికారం కోసం వీళ్ళు ఎగబడుతున్న ప్రతిసారి చిరంజీవి గారు 100 సీట్లు ఇచ్చినప్పటికి కూడా ఇదే బీసీల మీద బీసీల మీద మా మీదకి పాలదోయడం, మమ్మల్ని రెచ్చగొట్టడం, బీసీ కులాలు ఎవరు కానీ కాపులకి ఓట్లు లేకుండా చూడడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్ గా జరిగే ప్రాసెసే కదా ఇదంతా. గత కొన్ని సంవత్సరాలకు జరిగే ప్రాసెస్ ప్లానే కదా ఇదంతా. అదెట్లది? ఇప్పటి వరకు బీసీలు ఎవ్వరు రోడ్ల మీదకి రారు, కాపు రిజర్వేషన్ అంశం రాగానే బయట వస్తారు. రాగానే మేము అప్పటికే జనసేన ఒక స్వింగ్ లో వెళ్ళిన, ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఒక అధికారం పైన, అంటే కాపులు రాజ్యాధికారం వైపు వెళ్ళిన ప్రతిసారి కులాలు తీసుకువచ్చి పెట్టి ఇష్యూ చేసి కులాన్ని దూరం చేస్తూ ఏ రోజైతే బీసీలు దూరం చేస్తారో అల్టిమేట్ గా రాజ్యాధికారం ఆ కులానికి దక్కదు. ఈరోజు తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఎవరు? బీసీలే. వైసీపీ ఓటు బ్యాంక్ ఎవరు? బీసీలే. మరి మీకు మాత్రం వాళ్ళు ఓటు బ్యాంకే, వాళ్ళు ఓటు బ్యాంక్ అనే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. నేను అదే అంటాను, ఈ విషయంలో బీసీలకు కూడా అవేర్నెస్ రావాలి. బీసీలు కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి. కాపులే రాజ్యాధికారం వైపు కాదు, బీసీలు కూడా రాజ్యాధికారం వైపు వేయాలి. ఇప్పుడు చూడండి, కాపులు లాంటి వాళ్ళు వస్తేనే తొక్కేస్తున్నారు. మీరు మాట్లాడి తొప్పుకుంటారా? బీసీలు రాజ్యాధికారం మాట్లాడి తొప్పుకుంటారా? ఒక్కసారి మాట్లాడి చూడండి, ట్రూ కలర్స్ ఆఫ్ దిస్ టూ పార్టీస్ ఏంటో తెలుస్తుంది యాక్చువల్ గా. నిజమైన రాజకీయ రంగులు బయటపడతాయి. నేను అదే అంటున్నాను, ఈ చైతన్యం రావాల్సింది కేవలం కాపులు మాత్రమే కాదు, బీసీల్లో కూడా ఈ యొక్క చైతన్యం ఖచ్చితంగా వచ్చి తీరాలి. బీసీలో రావాలా, ఎస్సీలో రావాలా, ఎస్టీలో రావాలా, మైనార్టీస్ లో రావాలా, అందరికీ రావాలా. ఈ 2 కులాలకే కాదు, ఇతర కులాలు అన్ని కులాల్లో కూడా రాజ్యాధికారం గురించి ఆలోచించాలా, రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలా. అప్పుడు తెలుస్తుంది ఈ యొక్క ఎవరైతే మిమ్మల్ని ఓటు బ్యాంక్ గా మారుకుంటున్నారా, మిమ్మల్ని కూడా ఒకరోజు రాజ్యాధికారం స్థానంలో కూర్చోబెడతారా లేదా అనే విషయం వీళ్ళకు కూడా తెలియాలి సార్. యాక్చువల్ గా వీళ్ళకు కూడా తెలియాలనేసి ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు చిన్న విషయం సార్. ఉదాహరణకి ఒకవేళ కాపులకి పవన్ కళ్యాణ్ గారికి కులాలకు అతీతంగా ఉన్న నాయకుడు, ఆయన వెనకాల పేరు వెనకాల ఈ రోజున ముఖ్యమంత్రి రెడ్డి లాగా కానీ చంద్రబాబు నాయుడు అనే ట్యాగ్ కూడా పెట్టుకోలేదు. ఈ ఒక్క పాయింట్ కి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి కులాభిమానం ఉందా లేదా అని. ఆయన కులాలకి అతీతం, పార్టీ సిద్ధాంతాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు ఒకవేళ ఉదాహరణకి జనసేన పార్టీ ఒక మంచి స్వింగ్ లోకి వెళ్తే ఈ పార్టీలు ఏం చేస్తాయి సార్? కాపులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే కాపుల కళ నెరవేరిందేనా అని ఒక టీవీ ప్రోగ్రామ్ డిబేట్ పెడుతుంది. తర్వాత ఏం చేస్తుంది, కాపులు రిజర్వేషన్ సాధిస్తే బీసీల పని గోవిందానా అని ఒక పార్టీ క్యాప్షన్ పెడుతుంది. కాపులు రిజర్వేషన్ లోకి వెళితే ఇంకా బీసీలు ఉద్యోగాలు ఊడినట్టేనా, కాంపిటీషన్ తట్టుకోలేరా అని చెప్పి ఈ డిబేట్లు పెడుతుంది. అప్పుడు ఏం చేయాలి సార్? తిరిగి ఈ విధమైన డిబేట్లు ఎలక్షన్ 2 నెలలు ముందు పెడితే
ఎవరికన్నా భయమే కదా సార్, ఎవరికన్నా ఒకలాంటి ఇన్సెక్యూరిటీలోకి వెళ్తారు కదా సార్. ఇది కూడా కాపులు రాజ్యాధికారంలోకి వెళ్ళకుండా వేసే ఎత్తడుగులు. ఇది కూడా ఒకలాంటి ఒక స్ట్రాటజీ, ఇది కూడా ఒకలాంటి స్ట్రాటజీ. ఇవన్నీ కూడా ప్రతి కాపు యువకుడు నెక్స్ట్ జనరేషన్, మా నాన్న చెప్పారు సార్ నీకు రిజర్వేషన్ వస్తుందిరా, మా తాత చెప్పాడంట మా నాన్నకి నీకు రిజర్వేషన్ వస్తుందిరా, ఉద్యోగం వస్తుందని. మా నాన్న నన్ను నమ్ముకున్నాడు, మా నాన్న నాకు చెప్పాడు, నేను నమ్ముతాను. కానీ నా కొడుకు నేను చెప్పదలుచుకోలేదు సార్. నా కొడుకు రిజర్వేషన్ వస్తుందని చెప్పదలుచుకోలేదు. నా కొడుకు ఒకటి చెప్పదలుచుకున్నాను, రాజ్యాధికారం వస్తుందిరా, నువ్వు ముఖ్యమంత్రిని చూస్తావరా అని చెప్తానే కానీ రిజర్వేషన్ గురించి చెప్పండి సార్. ఎందుకంటే మా తాత మా నాన్న మోసం చేశాడు, మా నాన్న నన్ను మోసం చేశాడు. నేనైతే మోసం తెచ్చుకోలేదు నా కొడుకుని, నెక్స్ట్ తరాన్ని కూడా నేను మోసం తెచ్చుకోలేదు. నేను ఇదే ఇప్పటికి కూడా అందరికీ చెప్తున్నాను, దయచేసి కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని, రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశాన్ని ఇదేదో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ గా సార్ మీరు నమ్మరు. ఒకవేళ కాపుల్ని సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి మీకు ఎందుకు కావాలనంటే కూడా నిజానికి సీరియస్ గా చెప్పాలంటే కాపు నాయకుల దగ్గర కూడా అంత ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఓకే, బాధ ఉంది సార్, బాధ ఉంది. మోసపోయామనే బాధ ఉంది, మోసం చేశారనే బాధ ఉంది. దశాబ్దాల కాలాలు మా బతుకులు ఇలాగే ఉండిపోవాలనే బాధ ఉంది. మాలోనూ పేదోళ్ళు ఉన్నారు, ఆ బాధ ఉంది. ఎదగాలనుకున్న వాళ్ళు ఎదగలేకపోతున్నారు, ఆ బాధ ఉంది. వ్యాపార రంగంలో రాలేకపోతున్నాం, ఆ బాధ ఉంది. ఉద్యోగ రంగంలో పోటీ పడలేకపోతున్నాం, ఆ బాధ ఉంది. ఈ బాధలు ఇవే ఉన్నాయి తప్ప కోర్టుకి బాధలంతా లెక్క చేస్తారు. కోర్టు ఎమోషనల్ మీద జడ్జిమెంట్లు ఇవ్వదు సార్. కోర్టుకు కావాల్సింది ఇన్ఫర్మేషన్, కోర్టుకు కావాల్సింది రిపోర్ట్లే తప్ప కోర్టు ఒక కులం బాధపడుతుంది అని చెప్పి అడిగేదానికి లేదు. ఒక కులం బాగా బలంగా ఉంది, వీళ్ళకి రిజర్వేషన్ తీసేయాల శక్తి లేదు, వీళ్ళు బాధపడుతున్నారని ఇచ్చే శక్తి కోర్టుకు లేదు సార్. కోర్ట్స్ కానీ కమిషన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇస్తుంది తప్ప ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్, ఎమోషనల్ గా మాట్లాడడం వల్ల నేను మాట్లాడతాను సార్, పాపం మేము అన్యాయం అయిపోయినామండి మమ్మల్ని, ఇది వర్కౌట్ కాదు. 60 సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేస్తున్నారండి, వాళ్ళు పెట్టినారండి, వీళ్ళు తీసేయినారండి, మాది ఎప్పటి నుంచో ఇవన్నీ వర్కౌట్ కావు సార్. ఈ జనరేషన్ కి కావాల్సింది కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ. ఈ కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ కావాలా? మీరు ఇస్తారా? ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్లా ఇస్తారు? కోర్టు వెళ్తే ఏం చేస్తావు? మరాఠాస్ కమిషన్ రిపోర్ట్ చూసుకొని బేస్ చేసుకొని ఇస్తావా? జాట్స్ రిజల్ట్స్ బేస్ చేసుకొని ఇస్తావా? సుప్రీంకోర్టులో జనసేన కాపులకు రిజర్వేషన్ అంశం వెళ్తే కోర్టులో ఎవడు కేసు వేయడం ఏం గ్యారంటీ? ఒకవేళ కోర్టులో కేసు వేస్తే ఏ విధంగా నువ్వు పోరాడతావో చెప్పు, దాని మీద నువ్వు సమాధానాలు చెప్పి ఆ తర్వాత మమ్మల్ని కన్విన్స్ చేసి బీసీల వాళ్ళు కూడా కన్విన్స్ చేయండి. అదేలాగా ఇప్పుడు నేను అదే అంటున్నాను, బీసీలని ఎవరినైతే ఇన్ని సంవత్సరాలు మోసం చేశారో, కాపులు రిజర్వేషన్ ఇస్తామని చెప్తూ మాకు దూరం చేశారో వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వండి. నిజానికి ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం, కాపులు రిజర్వేషన్ అంశము మా పరిధిలో లేదు, వాళ్ళకి ఇవ్వలేము అనే విషయాలు నేను చెప్పడం కాదు సార్, అధికారంలో ఉన్న పార్టీలు చెప్పాలా. అప్పుడు వాళ్ళు కూడా నమ్ముతారు, బీసీలు కూడా. ముందు బీసీలు నమ్మాలి ఫస్ట్ మమ్మల్ని. కాపులు అది రాజ్యాధికారం రావాలంటే బీసీలు నమ్మాలి. బీసీలు నమ్మకుండా రాజ్యాధికారం వైపు రాదు. బీసీలు నమ్మిన ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తారు? ప్రోగ్రాములు కొట్టి కాపులకి ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తారు. ఇది ఎప్పటికీ కుదరదు సార్. రాజ్యాధికారం కావాలి అంటే కాపులకి అన్ని కులాలు, బీసీ కులాలు కూడా మనతో ఏకం కావాలా. ఇక నేను అదే అంటున్నాను, బీసీ కులాలకు రాజ్యాధికారం రావాలా, కాపులు బీసీలు కలుపుకోవాలా, మైనారిటీస్ ఎస్సీ ఎస్టీలు కలుపుకొని కాపులు వెళ్ళాలి. కానీ ఇట్లా ఒక కంబైన్డ్ గ్రూప్ గా వెళ్తే వస్తుందో తప్ప వీళ్ళు రాస్తారు. ఆ 2 కులాలకు మాత్రమే ఓటు బ్యాంక్ గా ట్రీట్ చేస్తారు. మా బీసీ ఓట్ బ్యాంక్ అలాగే ట్రీట్ చేస్తారు. నేను అనుకోవడం కాపులు ఎప్పుడు బీసీని ఓట్ బ్యాంక్ గా ట్రీట్ చేస్తారు. కాపులు జనసేన కూడా పర్టికులర్ గా వాళ్ళు ఎప్పుడు ఒక కులాన్ని ఓట్ బ్యాంక్ గా ట్రీట్ చేసే కాన్సెప్ట్ ఆ పార్టీలో కానీ వాళ్ళ ఆ కాన్సెప్ట్ కాదు వాళ్ళు యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు. రిజర్వేషన్ కి సంబంధించి అనేక అంశాలు ఈ రోజు మా TV24 ప్రేక్షకులకు ఉన్న డౌట్లని, అదేవిధంగా న్యాయపరంగా ఏ విధమైన చిక్కులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, అనేక సందేహాలకైతే మీరు సమాధానం చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ఏదైనా న్యాయ సలహాలు ఉంటే ఖచ్చితంగా TV24 తరఫున మీరు బలమైన వాయిస్ వినిపించాలని కోరుకుంటూ మీకు TV24 స్టూడియో తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.